నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ మేఘనా గారు. నమస్తే అండి. నమస్తే. మేఘనా గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన మాట్లాడినప్పుడు అది చాలా పెద్ద తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మాట్లాడిన తర్వాత చూసావా, ఆ రోజు దాన్ని ఆలోచించి దాన్ని గుర్తించి ఒక జనరేషన్ ముందుగానే రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు అని చాలామంది పొగడడాన్ని కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు ఏంటి సినిమా, ఏది బూత్ సినిమా, ఏది మంచి సినిమా, దాన్ని డిఫైన్ చేయడానికి లేదు. అట్లా అయిపోయింది. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసాం. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ గారు బ్లూ ఫిల్మ్స్ డైరెక్ట్గా థియేటర్లో వేస్తే తప్పేంటి, దానికి అసలు సెన్సార్ కూడా అవసరం లేదని ఒక పెద్ద మాట అనేసారు. పెద్ద మాటే అది, నార్మల్ మాట కూడా కాదు. మీరేం చెప్తారు? రియల్గా చెప్పాలంటే అండి ఆయన ఒక 3-4 ఇయర్స్ ముందు ఆలోచించి చెప్తాడు. 10 ఏళ్ళు ముందు. ఎగ్జాక్ట్లీ. ఆయన చాలా మేధావి. మేధావులను అందరు పిచ్చోళ్ళే అంటారు లోకాలు. రామ్ గోపాల్ వర్మ గారికి సపోర్ట్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్. ఓకే. ఎందుకంటే ఆయన ఆలోచించే విధానము, ఆయన చెప్పే వర్డ్స్ లాజిక్గా ఆలోచిస్తారండి. అట్లాగిన ఒక మనిషి బతకగలిగితే మనం అనుకుంటాం చూడు, ఇట్లా ఫేక్ లైఫ్ నుంచి వదిలేసే రియాలిటీలో బతుకుతాం. మనం అంతా బతికేదేమంటే ఒక ముసుగు వేసుకొని బతుకుతున్నాం. మనం రియల్గా ఒక మనుషులు అంటే సొసైటీ మనల్ని ఇట్లా వాళ్ళు ఇట్లా అనుకోవాలా, వీళ్ళు ఇట్లా అనుకోవాలా అని ఒక ముసుగుని వేసుకుంటాం. ఆయన ఏమంటాడు, నీ లైఫ్ పై ఎందుకు ముసుగు వేసుకుంటున్నావు, ఎవరికి ఎందుకు భయపడుతున్నావు, తీసి జగ బతుకు అంటున్నాడు. జనాలకి ఏమంటే ఇవి ఎక్కవు, నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. నిజాలు అది మంచి వాళ్ళ మంచి కోసం చెప్పి ఇట్లా చెయ్యి అన్నా చేయదు, మనకి మెల్లకి పోయి ఇట్లా చేయరా అని వాళ్ళ గొంతు కోసినా అది వాళ్ళకి ఓకే. బట్ నిజాలు మాత్రం నిష్ఠూరంగా ఉంటాయి. ఆయన చెప్పిన విధానం ఏంటి అని అంటే చాలా లాజిక్. అది జనాలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే చాలా లాజిక్. ఎందుకంటే ఇప్పుడు మన ఫోన్లలో కానీ వెబ్ సిరీస్ అని కానీ ఏమని కానీ మన చేతిలో ఉన్నాయి. పిల్లలకు కానీ మన పిల్లలు సొసైటీ అని మాట్లాడుతుంటే వాళ్ళ చేతిలో కనపడుతున్నాయి. ఇప్పుడు దానికి ఇప్పుడు అది ఈజీ చూసి చెడిపోవడం ఎక్కువ. ఒక థియేటర్లో వేస్తే ఇప్పుడు ఏదన్నా చూడండి ఫ్రీగా వస్తుంది అన్న దానికి ఎంతమంది జనాలు ఎగబడతారు. అవును. ఒక డబ్బులు పెట్టి, ఒక టైం పెట్టి, ఒక డబ్బులు పెట్టి ఒక ప్లేస్కి పోయి నువ్వు కూర్చొని ఒక 1-2 అవర్స్ ఒక సినిమా చూడాలంటే ఎంతమంది టైం ఇస్తారు? ఇప్పుడు అది ఫ్యూచరు ఒక విధానం మార్చడానికి ఆయన చెప్పిన వర్డ్, కానీ దాంట్లో అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు బ్లూ ఫిల్మ్స్ లేకపోతే చూడకూడని సినిమాలు మొబైల్లో చూడడానికో టీవీలో చూడడానికో యాక్సెస్ ఇవ్వట్లేదు. బికాస్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా మనం చూడకూడదు. అలా నువ్వు డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు బ్లూ మూవీస్ ఎందుకు థియేటర్లో రిలీజ్ చేయకూడదు, రిలీజ్ చేయాలి అంటే మీరు ఇప్పటికీ కొన్ని థియేటర్స్లో దొంగగా రిలీజ్ చేస్తారు. దొంగగా రిలీజ్ చేస్తారు కానీ ఏమో సికింద్రాబాద్లో ఉంది ఒక కొన్ని థియేటర్, లంబా థియేటర్ అని. అప్పుడు లంబా థియేటర్ అంటేనే ఒక ఈ మూవీస్ వస్తాయి అని తెలుసు. బట్ ఒక్కటి ఏంటంటే అండి మన అంటే ఆయన చెప్పే విధానం ఏంటి అంటే, ఒక తప్పు చేయకోకుండా క్లోజ్ రూమ్లో ఉంది, ఇది వెళ్ళకండి 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 అని అంటే ఏం చేస్తారు అని అంటే అక్కడే కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి. అదే ఓపెన్ అప్ అయిపోయింది అనుకోండి, ఏముంటుంది అక్కడ. ఇప్పుడు అదే మన బ్యాంకాక్ తీసుకోండి. ఇప్పుడు బ్యాంకాక్ వాళ్ళ సిస్టమ్స్ ఏమున్నాయంటే ఫ్రీ సెక్స్, ఫ్రీ మసాజులు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అక్కడికి పోయినా నీకు 1-2 సార్లు పోయినాం అనుకోండి విరక్తి వచ్చేస్తుంది. అక్కడ ఈ రేప్లు, ఈ క్రైమ్ సీన్లు తక్కువ కదా. ఎగ్జాక్ట్లీ. ఓపెన్ అప్ అయితేనే ఇవన్నీ ఉండవు అని చెప్పి. కానీ విచ్చలవిడితనం కూడా ఉండదు కదా. ఉండదు, అక్కడ ఉండదు. మీరు వెళ్ళి చూడండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు ఒక మనిషికి ఒక స్వీట్ అంటే ఇష్టం అనుకోండి, నువ్వు కొద్దికి పెడితే వాడికి అర్జీ ఉంటుంది, ఇంకొద్దికి తినాలి. అదే నువ్వు ఒక కేజీ స్వీట్ పెట్టావనుకోండి ఏమవుతుంది? అలా అని చెప్పి మనం ఇప్పుడు ఎలా మాట్లాడాలి మీరు చెప్తున్న దాన్ని బట్టి, అలా అని చెప్పి ఏది పడుతుంది ఎలా పడుతుంది కూడా మనం చేయలేం కదండి. మనం ఎవరు చేయలేదు మనం చేస్తే తప్పు కదండి. ఇప్పుడు అన్ని కంట్రీస్లో సినిమాలు యూట్యూబ్ ఈ బ్లూ మూవీస్ ఉన్నాయి. మన అన్ని కంట్రీస్లో చేస్తున్నప్పుడు మనం ఒక్కటే ఎందుకు? ఇప్పుడు అన్ని కంట్రీస్ రూల్ మన కంట్రీ రూల్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయి? వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? వాళ్ళలాగా మనం ఉన్నాము అంటే మనం కూడా 10 ఏళ్ళు కొన్ని పద్ధతులు పట్టింపులు ఉన్నాయి. అదే ఏం పద్ధతులు అంటే ఎంత కాదు అని అనుకున్నా ఒక 4 గోడల మధ్య జరిగే విషయం అది. దానిని మన హిందూ సాంప్రదాయంలో మీరు చూసారా, పెళ్లి తర్వాత పంతులు గారు వచ్చి అది ఒక బ్లెస్సింగ్ థింగ్ కింద పూజ చేసి ఏదో వ్రతాలు ఉంటే చేసిన తర్వాత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం అన్నంత పవిత్రంగా చూస్తాం ఆ బంధాన్ని. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి?
నాకు తెలిసి ఒక ఇప్పటికీ ఆ బంధం 20-30 పవిత్రమైందే పద్ధతి కదా. పాటిస్తున్నారు. బట్ దానికి ముందే 3-4 సార్లు అబార్షన్స్ అయిన రోజులు ఉన్నాయి. చిన్న 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలే లవ్లో ఉన్నారు. అప్పటికే వాళ్ళకి సెక్స్ అంటే నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ సాంప్రదాయాల పద్ధతుల కింద ఎట్లా వస్తాయండి? అంటే నేనేమనుకుంటానంటే చాలామంది చెబుతున్న దాని ప్రకారం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచిది, తెలుసుకోవాలి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది ఆడపిల్లలకి తెలియాలి. అట్ ద సేమ్ టైం హ్యూమన్ బాడీలో జరుగుతున్న ఈ చేంజెస్ గురించి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావడం కంపల్సరీనే. బట్ ప్రతి దానికి ఒక టైం పీరియడ్ లైనప్ ఉంది, అది క్రాస్ చేసి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు అనేది అభిప్రాయం. ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోదా? ఇప్పుడు టీనేజర్స్లో వాళ్ళు 10th రాకముందే వీళ్ళు వెళ్ళాలంటే పిచ్చి సినిమాలు అన్నీ చూస్తే ఇబ్బందికరమే కదా. ఇప్పుడు సరే వెబ్ సిరీస్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సరే విచ్చలవిడి తత్వం, సాంప్రదాయము, పద్ధతి మన ప్రకారంగా ఆలోచిస్తాము. ఇప్పుడు వెబ్ సిరీస్లో ఎంత సెక్షువాలిటీ ఉందండి, బ్లూ మూవీస్ కన్నా ఘోరంగా ఉంది అక్కడ. అంటే చూసినోడు చూసినట్టు ఊరుకుంటే సరే, దాన్ని చేయాలి అనుకుని ఎవరో దొరక్క ఈరోజు బట్టల గురించి మాట్లాడతారండి, దాన్ని చాలా మంది ఖండిస్తారు. కరెక్టే, 6 నెలలు 7 నెలల పిల్లల పైన నుంచి 60, 70, 80 ముసలోళ్ళ వరకు అత్యాచారం జరుగుతుంది. ఈ పిల్లల్లో ఆ ముసలోళ్ళు ఏం చూసారని, వీళ్ళు ఎంత బట్టలు చిన్న బట్టలు వేసుకున్నారని, ఎంతవరకు తిరిగారని. సో ఆ పారామీటర్స్ ఇప్పుడు లేవు. 6 నెలలు 7 నెలల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. వీడికి ఎవరు దొరకాలంటే ముసలు ఉన్న పిల్లల్లో వాడుకుంటే ఏంటి పరిస్థితి? మీకు ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు చూసి నేర్చుకునే వాళ్ళకైనా చూసుకోకుండా నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసి మా అపార్ట్మెంట్లోనే ఒక 2 అబ్బాయిలు ఉండే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పెంచారంటే అండి, ఇంట్లో బయటకు పోకుండా మేము పద్ధతిగా పెంచుతున్నాం, మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, మంచి ఇది ఉంది అన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు ఎక్కడ బయటకు పోయేటోళ్ళు కాదు. ఈవెన్ టీవీ లేదు వాళ్ళ ఇంట్లో. ఓకే, టీవీ లేదు, టీవీ చూసేవాళ్ళు కాదు. ఒక సిస్టమేటిక్గా స్కూల్ వెళ్ళిపోతేనే వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు కేరళ వాళ్ళు కూర్చొని ప్రేయర్ చేసుకునే వాళ్ళు, ఇది చేసుకునే వాళ్ళు ఉందంటే ఆ అబ్బాయి ఏం చేసేవాడు తెలుసా, ఒక టీనేజ్కి వచ్చాక, అప్పుడు ఆ అబ్బాయికి హార్మోన్ చేంజ్ అవుతుంది. టీనేజ్కి వచ్చాక అబ్బాయికి ఎగ్జైట్మెంట్ ఉండే, అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఒక నాలెడ్జ్. 2 ఉన్నారు బ్రదర్లు, దాంట్లో ఒక అబ్బాయికి ఉండే అట్లా అనేసి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని చూడడం అబ్బాయి, వాళ్ళు ఈవెన్ వాళ్ళ అమ్మని కూడా సెక్షువల్ థింగ్ అనే చూసేవాడు. బట్ అమ్మాయికి చాలా పద్ధతిగా పెంచారు. అదే మరి అంత బంధించి కూడా పెంచకూడదు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పే పాయింట్ అదే. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియచేయాలి. ఏం చేయాలో తెలియాలి, ఏం చేయకూడదో తెలియాలి. ఇంకొక విషయం, ఎప్పుడు చేయాలో తెలియాలి, ఎప్పుడు చేయకూడదో తెలియాలి, ఎవరి మీద చేయాలో తెలియాలి, ఎవరి దగ్గర చేయకూడదో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి, చెప్పాలి, వాళ్ళే తెలియకపోతే. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ మంచిది అంటాము. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కావాల్సిన. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఆ పారామీటర్స్ ఏంటి అనేది బాగుంటుంది. కానీ దాన్ని విచ్చలవిడితనం చేయడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమంటే అండి, ఇప్పుడు ఈ రోజు కాకపోయినా ఈయన చెప్పిన వర్డ్ ఈ రోజు జనాలకి ఎక్కకపోవచ్చు, కానీ మనం ఒక 5 years 10 years తర్వాత అదే జరుగుతుంది. మనం అప్పుడు అనుకుంటాం, ఓహో అప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు ఈరోజు జరుగుతుంది సిచ్యువేషన్ అని. ఇప్పుడు ఓటీటీలు అనేవి ఒకప్పుడు లేవు, ఆయన ఎప్పుడో చెప్పాడు. సినిమా థియేటర్లు ఎవరు ఓరు, ఓటీటీలు వస్తాయి, మనం ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. ఒకప్పుడు మన లైఫ్ మనమే రూల్ చేసుకోవచ్చు, ఒక సినిమా ఆఫీసుల దగ్గర పోయి ఒక ఆర్టిస్ట్ నిలబడాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, యూట్యూబ్ వైస్లో అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఓటీటీలు ఇంట్లో కూర్చొని మనం సినిమాలు చూస్తున్నాం, కాల్ మీద కాల్ వేసుకొని సినిమా. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు ఆయన? 5 years బ్యాక్. మనకు అప్పుడు అది చాలా ఎబ్బెట్టుగా అనిపించేది, ఈయన ఏదో విచ్చలవిడి తత్వంతో చెప్తున్నాడు అని. బట్ ఆయన ఏమి అని అంటే, ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్, ఇన్ ఫ్యూచర్ అలా జరుగుతుందని ఆయన ఉద్దేశం, అంతే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.